వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం. నేను మీడియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చిత్తూరు జిల్లా కుప్పం జర్నలిస్టుల ఆందోళన. జర్నలిస్టులకు 50 లక్షల ప్రభుత్వ బీమా అందించాలని డిమాండ్. విధి నిర్వహణలో జర్నలిస్టులు అప్రమత్తంగా ఉండాలి. కరోనా విజృంభిస్తోందన్న రాజంపేట ఆర్డీఓ ధర్మచంద్రారెడ్డి. కాకినాడలో మద్యం షాపు వద్ద కిక్కిరిసిన మందుబాబులు. దిక్కుమాలిన బ్రాండ్లతో ప్రభుత్వం మద్యం వ్యాపారం చేస్తోందని స్థానికుల ఆగ్రహం. కడప జిల్లా బద్వేల్లో గ్రామస్తులకు అధికారులకు మధ్య ఘర్షణ. 8 మందికి గాయాలు, ఆసుపత్రికి తరలింపు. కడప జిల్లా ప్రొద్దుటూరులో అక్రమ మద్యం పట్టుకున్న పోలీసులు. 6 లక్షల విలువ చేసే మద్యం బాటిల్స్ స్వాధీనం. డీటెయిల్స్ చూస్తే ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు పిలుపు మేరకు చిత్తూరు జిల్లా కుప్పం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో వి వెంకటాచలం అధ్యక్షతన జర్నలిస్టుల కోర్కెల దినోత్సవం జరుపుకున్నారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు కరోనా బారిన పడి మృతి చెందుతుండడం, కరోనా వల్ల ఇబ్బందులు పడుతుండటంతో జర్నలిస్టులకు 50 లక్షల ప్రభుత్వ బీమా, పీపీఈ కిట్లు అందించాలని కుప్పం తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో కుప్పం ఏపీయూడబ్ల్యూజే సభ్యులు, ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. బియ్యము కనీసం 500 మంది ఇప్పండి. ఆ ఫోటో ప్రశాంత్ ఎంతసేపు కర్నూలు జిల్లా ఆదోనిలో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టులు నిరసన చేపట్టారు. 50 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని ఆర్డీఓ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ఆదోని డివిజన్ విలేకరులు పాల్గొన్నారు. దాదాపు మన వర్కింగ్ జర్నలిస్టులు అయినటువంటి 2 రాష్ట్రాల్లో దాదాపు 242 మంది ఈ వర్కింగ్ జర్నలిస్టు ప్రజెంట్గా కరోనా బాధితులై ఉన్నారు. ఈ రోజు ప్రభుత్వం వారి గురించి ఎలాంటిదిగా గుర్తింపు కానీ ఎలాంటి పట్టింపు కానీ లేదు. నిన్న చేరినటువంటి ఆశా వర్కర్లు అయితేనేమి, ఏఎన్ఎంలు అయితేనేమి, ఈరోజు పనిచేస్తున్నటువంటి మున్సిపాలిటీ ఆయన తర్వాత డాక్టర్లకు ఏ విధంగా అయితే సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం 50 లక్షలు బీమా ప్రకటించిందో అదేవిధంగా మన జర్నలిస్టుకు కూడా ప్రకటించాలని మన యొక్క ప్రధాన డిమాండ్. ఈరోజు స్టేట్ కాల్ పిలుపు మేరకు ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో మనమందరూ కూడా ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఆర్డీఓ గారికి మన డిమాండ్లతో కూడినటువంటి వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వానికి, ప్రజలకి మధ్యవర్తిగా ఉండి ఒక 4వ స్తంభంగా పిలువబడుతున్నటువంటి జర్నలిస్టు వ్యవస్థ మీద కేంద్ర ప్రభుత్వం అయితేనే రాష్ట్ర ప్రభుత్వం చాలా చిన్న చూపు చూస్తుంది. కాబట్టి ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మన వాళ్ళకి ఏదైనా జరగరానిది జరిగితే మాకు కూడా ఒక 50 లక్షల బీమా ఉంటే అదే ధీమతోనే మేము ప్రజల మధ్య ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తామని కలిసి మేము ఏపీయూడబ్ల్యూజే తరఫున తెలియజేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం అయితేనేమి, రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి ఈ వర్కింగ్ జర్నలిస్టులు అందరూ ఆదుకొని మాకు కూడా ఈ ప్రమాద బీమా యొక్క 50 లక్షల ప్రమాద బీమా ఏదైతే ఉందో దాన్ని వర్తింపజేయాలని, అదేవిధంగా శానిటైజర్, మాస్క్, పీపీ కిట్లు కూడా మంజూరు చేసి వర్కింగ్ జర్నలిస్టులు ఆదుకోవాలని మేము ఏపీయూడబ్ల్యూజే తరఫున డిమాండ్ చేస్తున్నాం. నా పేరు దేవదాసు, ఏపీయూడబ్ల్యూజే డివిజన్. విధి నిర్వహణలో జర్నలిస్టులు అప్రమత్తంగా ఉండాలని, కరోనా విజృంభిస్తోందని రాజంపేట ఆర్డీఓ ధర్మచంద్రారెడ్డి సూచించారు. కరోనా బారిన పడి ఒకే వారంలో 3 మరణించిన జర్నలిస్టుల కుటుంబాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలంటూ కడప జిల్లా రాజంపేట పట్టణంలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు రాజంపేట ఆర్డీఓ ధర్మచంద్రారెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీడియా మిత్రులు కరోనాతో మృతి చెందడం విచారకరమని, కరోనా సోకిన బాధితులు నిబ్బరంగా ఉండాలని, భయపడకూడదని సూచించారు. కరోనా కేసులు పెరుగుతున్నాయని జర్నలిస్టులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ వారం రోజులలో తిరుపతి పార్థసారథి, కడపలో మధుసూదన్ రెడ్డి, వెంకట సుబ్బయ్యలు మృతి చెందారని తెలిపారు. ఎంతో మంది ఆసుపత్రిలో సరైన వైద్య సదుపాయాలు లేక ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలుస్తోందని, ఈ పరిస్థితులలో జర్నలిస్టులను వారియర్స్ జాబితాలో చేర్చి వారికి 50 లక్షల రూపాయలు బీమా వర్తించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కరోనా వల్ల మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు ప్రభుత్వం 50 లక్షల బీమా చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్జీవీ దార్ల శ్రీనివాసులాచారి, హెచ్ఎంటీవీ సాని సాయి జయరాజ్, రాజ్ టీవీ అనిల్, ప్రైమ్ 9 టీవీ మేడ శ్రీధర్, టీవీ 9 మద్దికెర ఓబిలేసు, వివిధ దినపత్రికల ప్రతినిధులు పాల్గొన్నారు. మాట్లాడినారు, అన్నీ ఉన్నాయి.
కేవలం ధైర్యం లోపించినట్టు ఇప్పుడే చెప్తాను, ఎక్కువైపోయినాయి. మన కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో కూడా ఇది మీకు ప్రైమరీ సెకండరీ కాంట్రాక్ట్ మనం ఫార్మర్స్ పంపించాలి. ఇప్పుడు అట్లా కాదంట, ఇక్కడే పంపించాలి, ఇక్కడే చేయాలి. సో అందుకని వాళ్ళ మీద ప్రెజర్ అవుతుంది. కానీ మనం ఒక స్పెషల్ కేసు కింద చేయించుకుంటాం. ఏదైతే మళ్ళీ లాక్డౌన్ కూడా చేయడం బెటర్. అది కూడా అంటే మీకు ఆఫర్ కాదు. యాక్చువల్గా వీళ్ళు ఏం చేస్తున్నారు, బజార్లలో మనం ఏం చెప్పిన మాట వినట్లేదు. మనం ఫస్ట్ అక్కడ సచివాలయం దగ్గర ఇంటికి వచ్చినప్పుడు కొంచెం రోజులు వదిలేసి సరేలే వ్యాపారాలు చేసుకుంటున్నారు కదా, మరి అంత కంజెస్టెడ్గా అని చెప్పేసి 200 మీటర్స్ 400 మీటర్స్ పెట్టకుండా కొంత ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. కానీ ఈ ఇష్యూస్ పెరిగే కొద్దీ ఏమనుకుంటామంటే ఎవరు ఏమనుకున్నా కరెక్ట్గా వెళ్ళగలుగుతున్నాం. అది నిష్ఠూరమైనా కానీ వాళ్ళు వర్షకులందరూ వచ్చి మాట్లాడినప్పుడు ఇందులో ఏం చేయలేదు, ముందు మనం ప్రాణం తీసుకోవాలి, తర్వాత అందుకని ఇప్పుడు చూడు ఈరోజు 6 కేసులు వచ్చినాయి. మీరు అంటున్నారు కదా లాక్డౌన్ అనేది అనఫిషియల్ అవుతుంది, ప్రెజర్ వస్తుంది, ఇంకేం రూల్ ఉందని. ఇది మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. మాస్క్ పెట్టుకోవడం చేత కాదు కానీ మనల్ని విమర్శించడానికైతే ముందుంటారు. అందుకని నేనేమన్నా అంటే డిఎస్పీ గారితో మనకు వచ్చిన రూల్ ప్రకారమే అవకాశాన్ని బట్టి మనం లాక్డౌన్ కిందకి వెళ్ళిపోతుంది, నువ్వేం ఇబ్బంది పడద్దు. ఉదాహరణకి ఇప్పుడు 6 కేసులు వచ్చినాయి. ఆల్రెడీ మనకు 6 కేసులు 28 రోజుల వరకు కంటైన్మెంట్ జోన్ ఉంటుంది కదా, 28 రోజులు ఉంటుంది. కాబట్టి 6 వర్కింగ్ జర్నలిస్టులను కరోనా వారియర్స్ గా పరిగణించాలని, చనిపోయిన జర్నలిస్ట్ కుటుంబాలకు 50 లక్షల రూపాయలను ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కోరుతూ పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు తహసీల్దార్కు మీడియా ప్రతినిధులు వినతి పత్రం సమర్పించారు. ఆంధ్రప్రదేశ్లో ఈ వారంలోనే కరోనా బారిన పడి 4 పాత్రికేయులు మరణించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని మీడియా ప్రతినిధులు వాపోయారు. కరోనా మహమ్మారిని మరి కంట్రోల్ చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు కృషి చేస్తూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే మరి భారతదేశంలో కూడా అది ఈ మధ్యకాలంలో దాని విజృంభణ విపరీతంగా పెరిగింది. అలాగే అనేక మంది దాని బారిన పడి చనిపోతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఈ కరోనా మహమ్మారిని నివారించే క్రమంలో విధులలో ఉన్న పారిశుద్ధ్య కార్మికులకు, పోలీసులకు, ఉద్యోగులకు, హెల్త్ డిపార్ట్మెంట్కి అందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం మరి ఏ విధమైన వాళ్ళకి కరోనా వల్ల నష్టం కలిగిన 50 లక్షల రూపాయలు నష్టపోయి గత 4-5 రోజులుగా రాష్ట్రంలో 4 పాత్రికేయులు దీని బారిన పడి మరి మృతి చెందారు. మరి వారి కుటుంబాలన్నీ కూడా ఇవాళ రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరులో ఒకరు మరి దీనికి బలి కావడం జరిగిందని వార్తలు వచ్చినాయి. కాబట్టి ఇంకా రానున్న రోజుల్లో మరి 5 నెలల బట్టి విధుల్లో ఉన్న పాత్రికేయులందరూ కూడా మరి ఏ మేరకు దీని బారిన పడి ఎన్ని ఇబ్బందులు పడతారో తెలియక మరి పాత్రికేయ వర్గాలన్నీ కూడా అనేక ఆందోళనలతో ఉన్నారు. కాబట్టి వాళ్ళ కుటుంబాలకి వారికి రక్షణ కల్పించే దిశగా ప్రభుత్వం మరి ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించినట్లుగానే పాత్రికేయులకు, ప్రధానంగా గ్రామీణ పాత్రికేయులకు అందరికీ కూడా మరి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులందరికీ కూడా మరి నష్టపరిహారం ప్రకటించి ఏవైతే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించారో 50 లక్షల రూపాయలు, ఆ 50 లక్షల రూపాయలను పాత్రికేయులకు కూడా ప్రకటించి వాళ్ళకి అమలు చేయాలని, ఇప్పటికే చనిపోయిన వారికి ఆ నష్టపరిహారాన్ని అందించాలని మరి ప్రభుత్వాన్ని కోరుతూ మరి అన్ని ప్రధానమైన పాత్రికేయ సంఘాల పిలుపు మేరకు నిడదవోలులో సంఘాలకు అతీతంగా పాత్రికేయులందరూ ఒక తాటి మీదకి వచ్చి ఇలా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. వాళ్ళు జీతాలు, డిఏలు ఉన్న వారందరికీ కూడా కరోనా బారిన పడ్డ వాళ్ళకి ప్రత్యేక ప్యాకేజీలు, ప్రత్యేక అలవెన్స్లు ప్రకటిస్తుంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనియన్లు ఎటువంటి జీతాలు లేకుండా గ్రామీణ స్థాయి నుంచి పనిచేస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్లు ఎవరికీ కూడా ఎటువంటి ప్యాకేజీని ప్రకటించకపోవడం చాలా విచారకరం. కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకి ఉధృతి చెందుతున్న పాత్రికేయుల ఎటువంటి విధుల నుంచి తప్పించుకోకుండా నిరంతరం విధుల్లో ఉంటూ వార్తలను అందిస్తూ భయాందోళనలతో బ్రతుకుతున్నారు. అటువంటి పాత్రికేయులకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించి వారికి, వారి కుటుంబాలకి అండగా నిలబడాలని కోరుకుంటున్నాం.
రాష్ట్రంలో కరోనా కేసులు విజృంభిస్తున్న సర్కార్ దిక్కుమాలిన బ్రాండ్లతో మద్యం వ్యాపారం చేస్తుంటే తమ అలవాటు మానలేని మద్యం బాబులు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఒక మద్యం షాపు దగ్గర ఎలా ఎగబడుతున్నారో చూడండి. ఇది చాలదా కరోనా వ్యాప్తికి? దీన్ని చూసిన స్థానికులు మద్యం షాపును వెంటనే సీజ్ చేయాలని, కోవిడ్ నిబంధనలు పాటించని దుకాణాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. జర్నలిస్టులకు కరోనా బీమా 50 లక్షలు కల్పించాలంటూ ప్రొద్దుటూరు తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు ప్రొద్దుటూరు జర్నలిస్టు సంఘ నేతలు. ఎన్టీవీ విలేకరి మధుసూదన్ రెడ్డి, వెంకట సుబ్బయ్య మృతికి సంతాపం తెలియజేశారు జర్నలిస్టులు. రాష్ట్రంలో కరోనా బారిన పడి ఒకే వారంలో 3 పాత్రికేయులు మరణించడం తీవ్ర ఆవేదన కలిగిస్తోందని అన్నారు. తిరుపతిలో పార్థసారథి, కడపలో మధుసూదన్ రెడ్డి, కె వెంకట సుబ్బయ్య కరోనా బారిన పడి మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. ఎంతో మంది కరోనా చికిత్స పొందుతూ ఆసుపత్రుల్లో ఉన్నారు. ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాలు సక్రమంగా లేవన్న సమాచారం మరింత కలవరం కలిగిస్తోందని అన్నారు. చాలా మంది జర్నలిస్టులు మృత్యువాత పడడం చాలా బాధాకరమైన విషయం. గడిచిన 4 నెలల పాటు ప్రతి జర్నలిస్టు సమాచార సేకరణకు ప్రాణాలు తెగించి పనిచేస్తున్నారు. అయితే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ వారియర్స్ జాబితాలో చేర్చకపోవడం వల్ల మృతి చెందిన జర్నలిస్టుకు ఎటువంటి ఆర్థిక సాయం కానీ ఇతర వసతులు కానీ కల్పించే పరిస్థితి వాళ్ళు ఉంది. కాబట్టి మన జిల్లాలో నిన్న 2 జర్నలిస్టులు మృతి చెందడం మరింత బాధాకరం. తిరుపతిలో పార్థసారథి జర్నలిస్టు చనిపోవడం, అలాగే ట్రీట్మెంట్ల విషయంలో కూడా జర్నలిస్టులకు ఏదైనా కరోనా సోకితే వైద్య పరీక్షలు, వైద్య సేవలు అందించే విషయంలో కూడా కొంత నిర్లక్ష్యం కనిపించింది. మధుసూదన్ రెడ్డి మృతి విషయంలో కూడా ఇదే అంశం స్పష్టమైంది. కాబట్టి మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసేది ఒకటే, జర్నలిస్టులను తక్షణం వారియర్స్ జాబితాలో చేర్చాలి. వాళ్లకు 50 లక్షల ప్రమాద బీమా సౌకర్యం వర్తింపజేట్టుగా చేయాలి. అలాగే ఆరోగ్యశ్రీని చాలా కాలం నుంచి ఆరోగ్యశ్రీ కాని తర్వాత ఆరోగ్య సంబంధించినటువంటి మనకి హెల్త్ స్కీమ్స్ ఇంతవరకు ఇంప్లిమెంట్ కాలేదు. తక్షణం వాటిని పూర్తి స్థాయిలో పై స్థాయి వ్యక్తులకు ఏ రకమైతే వర్తింపజేస్తారో అదే స్థాయిలో వర్తింపజేయాలని ఈ సందర్భంగా ప్రొద్దుటూరు జర్నలిస్ట్ గా డిమాండ్ చేస్తున్నాం. జోహార్ జోహార్ మధుసూదన్ రెడ్డి, జోహార్ జోహార్ వెంకట సుబ్బయ్య, జోహార్ జోహార్ పార్థసారథి, జోహార్ జోహార్ కరోనా మృతి చెందిన జర్నలిస్టులకు. కడప జిల్లా బద్వేల్లో మున్సిపాలిటీ పరిధిలో ఉన్న మున్సిపల్ అధికారులు పందులను పట్టుకుని తీసుకువెళ్లేందుకు రాగా వారిపై పందులు యాజమానులు తిరగబడ్డారు. పోలీసుల సమక్షంలోనే ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. ఈ ఘటనలో ఇరు వర్గాల వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఘర్షణలో 8 మంది గాయపడినట్లు బద్వేల్ ఎస్ఐ సురేష్ రెడ్డి తెలిపారు. వాళ్ళిద్దరు ఏం చేస్తారు? పందులు అమ్ము వీళ్ళు ఎత్తిస్తుండ్రు.
కర్నూలు జిల్లా చాగలమర్రి గ్రామంలో రేషన్ డీలర్లు ఆందోళనకు దిగారు. తమకు రావాల్సిన కమిషన్ బకాయిలను చెల్లించాలని, డీలర్లను కరోనా బీమా పరిధిలోకి తీసుకురావాలని, రేషన్ పంపిణీలో కార్డుదారుని వేలిముద్రకు బదులు వీఆర్ఓ వేలిముద్రలను అమలు చేయాలన్నారు. డీలర్లకు ప్రభుత్వం అండగా ఉండాలని కోరారు. అందులో భాగంగా ప్రతి డీలర్కు 10 లక్షల బీమా, నామినీకి 5 లక్షల బీమా కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శశికుమార్, రామసుబ్బారెడ్డి, శ్రీరాములు, వెంకటపతి, గౌస్ తదితరులు పాల్గొన్నారు. మనవాడికి దండ వేయలేదు. కడప జిల్లా ప్రొద్దుటూరు 2 టౌన్ పరిధిలో కేసీ పుల్లయ్య ఎస్టేట్లో అక్రమ మద్యం అమ్ముతున్నట్లు సమాచారం రావడంతో ప్రొద్దుటూరు 2 టౌన్ పోలీసులు రైడ్ చేయగా 6 లక్షలు విలువ చేసే మద్యం బాటిల్స్, 3 లక్షలు విలువ చేసే గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రొద్దుటూరు టౌన్లోని 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసీ పుల్లయ్య ఎస్టేట్లో కలిగినటువంటి ఒక డెకరేషన్ గోడౌన్లో శివరామరెడ్డి సన్ ఆఫ్ రామకృష్ణ, ప్రొద్దుటూరు టౌన్, ఇతనికి సంబంధించినటువంటి డెకరేషన్ షాప్ ఇది. ఇందులో ఈ శివరామరెడ్డి అండ్ నారాయణ రెడ్డి వీళ్ళు ఈ యొక్క అక్రమంగా మద్యాన్ని నిలువ ఉంచి, అట్లాగే గుట్కా, టొబాకో ప్రోడక్ట్ గుట్కాని అక్రమంగా నిల్వ ఉంచి వీటిని తర్వాత ఎక్కువ రేట్లకి బయట అమ్ముకోవడానికి వాళ్ళు దాచిపెట్టున్నారు. ఈ సమాచారం మీద మా ఎస్ఐ అండ్ నరసింహారెడ్డి సిఐ సిబ్బంది, తర్వాత అట్లాగే ఎస్సీబీ సిబ్బంది సీతారామరెడ్డి అండ్ వీళ్ళు రాధాకృష్ణ వాళ్ళ సిబ్బంది వెళ్ళి రైడ్ చేయడం జరిగింది. ఈ రైడ్ జరిగినప్పుడు ఇందులో మనకు ఈ లిక్కర్ వచ్చేసి 8 PM లిక్కర్, ఇది 75 బాటిల్స్, ఫుల్ బాటిల్స్ అండ్ అదర్. ఈ కేసెస్ వచ్చేసి 180 ml 72 ఉన్నాయి కేసెస్. ఈ వీటన్నిటిని దీని విలువ దాదాపు 6 లక్షలు. అట్లాగే టొబాకో ప్రోడక్ట్ అయినటువంటి గుట్కా యొక్క విలువ దాదాపు మార్కెట్లో 3 lakhs ఉంది. మొత్తం టోటల్ 9 లక్షల విలువ కలిగినటువంటి ఈ యొక్క మొత్తం వీటిని ఈరోజు స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళు ఈ యొక్క శివరామరెడ్డి బళ్ళారిలోని లక్ష్మణ్ అనే అతని దగ్గర నుంచి తీసుకొచ్చినట్టు మాకు దర్యాప్తులో తేలింది. దీనికి సంబంధించినటువంటి ఇంకా పూర్తి దర్యాప్తు చేస్తున్నాం. వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నాం. ఇందులో పాల్గొన్నటువంటి సిబ్బందిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. వీళ్ళకి రివార్డ్స్ కూడా ప్రపోజ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ తరహాలో ఆర్థిక సాయం 10,000 ఇవ్వాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం PDSU జిల్లా ఉపాధ్యక్షుడు కె నాగరాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన న్యూ డెమోక్రసీ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కె నాగరాజు విలేకరులతో మాట్లాడుతూ కరోనా నియంత్రణలో జర్నలిస్టుల కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి త్యాగాలు వెలకట్టలేవని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కరోనా కారణంగా ఇబ్బందులు పడి మృతి చెందిన వారికి 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించిందని, ఇప్పుడు పనిచేస్తున్న జర్నలిస్టులకు ఆర్థిక సహాయం ఎందుకు ప్రకటించడం లేదని కె నాగరాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ సమావేశంలో PDSU నాయకులు ఉదయ్ కిరణ్, ప్రదీప్, కె రాఘవేంద్ర, నవీన్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులు అందరికీ తెలంగాణ రాష్ట్రం తరహాలో
మరి రూపాయి 10,000 రూపాయలు ఆర్థిక సాయం అందించాలని మేము ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి కరోనా నియంత్రణలో భాగంగా మరి జర్నలిస్టులు అందులో పనిచేస్తున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఉద్యోగులు ప్రజలకు సేవలు అందించడంలో, సమాచారం అందించడంలో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. మరి అటువంటి వారికి మరి కరోనా నేపథ్యంలో చనిపోతే కేంద్ర ప్రభుత్వం 50 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. కానీ ఇప్పటికైనా మన రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అమలు చేయలేదు. మరి ఇప్పటికైనా మరి కరోనా బారిన పడి మృతి చెందినటువంటి జర్నలిస్టు మిత్రులందరికీ, అందులో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు రూపాయి 10,000 రూపాయలు ఇవ్వాలని, అలాగే ఎక్స్ గ్రేషియా 50 లక్షలు ఇవ్వాలని మేము ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి 1995లో జర్నలిస్టుల సంక్షేమం కోసం మరి వెజ్ బోర్డులు ఏర్పాటు చేశారు. ఆ తరహాలో అప్పట్లో 6 నెలల పాటు 6 సార్లు వేతనాలు సవరించారు. మరి ఇప్పటికైనా వారి అమలు కాలేదంటే అత్యంత బాధాకరమైనటువంటి విషయం. మరి జర్నలిస్టు మిత్రులందరికీ కూడా మరి ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పించి వారి ఆరోగ్య సంక్షేమాల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహాయం అందించాలని మేము ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. నా పేరు కె నాగరాజు, ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం PDS కర్నూలు జిల్లా ఉపాధ్యక్షుడు. విశాఖ యలమంచిలి మున్సిపాలిటీ పెద్దపల్లిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 3 పూరిళ్లు దగ్ధమయ్యాయి. కష్టం చేసి దాచుకున్న సొమ్ము కాలిపోయిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పివేశారు. MRO వై శ్రీనివాసరావు బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ రెండింటితో సహా పోయి బట్టలు ఎందుకంటే అకౌంట్ లో కూడా బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు చూసి చెప్పండి. పక్క ఉంటాడు, కొడుకు అటు పక్క ఉన్నాడు. అట్లే అది సర్టిఫికేట్లు కూడా ఇందులో కరోనా వచ్చినప్పటి నుండి డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, జర్నలిస్టులు అందరూ కూడా ప్రజల కోసం, ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తున్నారని, గత 4 నెలలుగా ప్రాణాలకు లెక్క చేయకుండా అహర్నిశలు పాటుపడుతూ వస్తున్నారని కడప జిల్లా టీడీపీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రజల ఆరోగ్యం కోసం అహర్నిశలు కష్టపడుతున్న జర్నలిస్టులు మృత్యువాత పడితే ప్రభుత్వం వాళ్ళకి పరిహారం అందించేలా చట్టాన్ని తీసుకురావాలని అన్నారు. ప్రభుత్వం తరపున కుటుంబానికి భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈరోజు రాష్ట్రంలో కరోనా పరిస్థితులు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. మరీ ముఖ్యంగా కడప జిల్లాలో రాష్ట్రంలోనే ప్రధాన స్థానంలో ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి. చాలా ప్రమాదకరంగా ఉంది. ఒకసారి మనం చూస్తే కరోనా వచ్చినప్పటి నుంచి కూడా గత 4 నెలలుగా డాక్టర్లు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, హెల్త్ వర్కర్లు, అట్లాగే మరీ ముఖ్యంగా జర్నలిస్టులు అంటే పత్రికా విలేకరులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వీళ్ళందరూ కూడా వాళ్ళ ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా ప్రజలను అప్రమత్తం చేయడం, ప్రజలను జాగ్రత్త పరిచేదానికి ఎంతో రిస్క్ తీసుకొని ప్రజల్లోకి ఈ కరోనాను మరింత ప్రజల్లో అవగాహన కల్పించి జాగ్రత్త తీసుకునే దానికి నిరంతరం ఈ జర్నలిస్టులు, విలేకరులందరూ కూడా క్షణక్షణం ప్రజలను అప్రమత్తం చేసేదానికి ప్రయత్నం చేసి వాళ్ళ ప్రాణాలకు సైతం ఈరోజు మిన్నికి తెచ్చుకున్నారు. ఈరోజు ఒకసారి చూస్తే కడప జిల్లాలో ఎన్టీవీ రిపోర్టర్ మధుసూదన్ రెడ్డి గాని, అట్లాగే నేటి ప్రస్థానం విలేకరి వెంకట సుబ్బయ్య గాని కరోనాతో మృతి చెందారంటే
ఎంతో బాధాకరం, దురదృష్టకరం. ఈ కరోనాను అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని చెప్పి ఖచ్చితంగా మనం చెప్పవచ్చు. ఒకవైపు మధుసూదన్ రెడ్డి హాస్పిటల్లో ఉండగా నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు, నా దగ్గరికి ఎవరు రావడం లేదు, నేను ప్రాణాపాయ స్థితిలో ఉన్నానని చెప్పి ఒక ఎన్టీవీ రిపోర్టర్ సాక్షాత్ అతను రికార్డ్ చేసి పంపిస్తే కూడా 3 రోజులుగా అతన్ని పట్టించుకోలేదంటే ప్రభుత్వం గాని, అధికారంలో ఉన్న ఈ ప్రజాప్రతినిధులు గాని, జిల్లా యంత్రాంగం గాని ఏ రకంగా స్పందించక చూస్తూనే ప్రాణాలు వదులుకున్నారంటే ఎంతో బాధాకరంగా ఉంది. ఈరోజు పరిస్థితులు ఆ విధంగా ఉంటే ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉంది, చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. కరోనాను అరికట్టడంలో పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పొచ్చు. ఈ పరిస్థితుల్లో వీళ్ళందరూ కూడా ఎవరైతే డాక్టర్లు, పోలీసులు, హెల్త్ వర్కర్లు, పారిశుద్ధ కార్మికులు, ముఖ్యంగా పత్రికా విలేకరులు ఎన్నో రకాల రిస్క్ తీసుకుని వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్నారు. వాళ్ళకందరికీ, వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా భద్రత కల్పించాల్సిన పరిస్థితి వచ్చింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చిత్తూరు జిల్లా కుప్పం జర్నలిస్టుల ఆందోళన. జర్నలిస్టులకు 50 లక్షల ప్రభుత్వ బీమా అందించాలని డిమాండ్. విధి నిర్వహణలో జర్నలిస్టులు అప్రమత్తంగా ఉండాలి. కరోనా విజృంభిస్తోందన్న రాజంపేట ఆర్డీఓ ధర్మచంద్రారెడ్డి. కాకినాడలో మద్యం షాపు వద్ద కిక్కిరిసిన మందుబాబులు. దిక్కుమాలిన బ్రాండ్లతో ప్రభుత్వం మద్యం వ్యాపారం చేస్తోందని స్థానికుల ఆగ్రహం. కడప జిల్లా బద్వేల్లో గ్రామస్తులకు అధికారులకు మధ్య ఘర్షణ. 8 మందికి గాయాలు, ఆసుపత్రికి తరలింపు. కడప జిల్లా ప్రొద్దుటూరులో అక్రమ మద్యం పట్టుకున్న పోలీసులు. 6 లక్షల విలువ చేసే మద్యం బాటిల్స్ స్వాధీనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.